Hi, hello everyone. Welcome back to our channel. This is Naveen. సో ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చాను. ఆ స్టోరీ విన్న తర్వాత మీరు తప్పకుండా ఈ మాట అంటారు, వావ్, వాట్ ఎ స్టోరీ రా అని తప్పకుండా అంటారు. ఓకే, లెట్ అస్ సీ. ఒక సముద్ర ఒడ్డున ఒక తిత్తేబం అనే ఒక పక్షి ఉంటుంది. దాని సైజ్ ఎంత ఉంటుందంటే పిచ్చుక, స్పారో ఎంత సైజులో ఉంటుందో అంతే సైజు ఉంటుంది. అది తన భర్తతో కలిసి సముద్ర ఒడ్డున జీవిస్తుంటుంది. ఓకే, జీవిస్తూ సముద్ర ఒడ్డుని గుడ్లు పెడుతూ ఉంటుంది. సముద్ర ఒడ్డున గుడ్లు పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా సముద్రం అలలు వచ్చి గుడ్లను పట్టుకెళ్ళిపోతాయి. రైట్? అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 20-30 సార్లు అవుతుంటుంది. సో తన స్థావరం అక్కడే చేసుకున్నది కాబట్టి ఆ పక్షి సముద్రం మీద కోపం వస్తుంది అసలు పక్షికి, తిత్తేబం పక్షికి. ఓకే, ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా అది వచ్చి పట్టుకపోతూనే ఉంది. ఓకే, సముద్రం వచ్చి పట్టుకోబోతుంది, అలల నుంచి తీసుకెళ్ళిపోతున్నాయి. రైట్? అలా జరుగుతూ ఉంటే పక్షికి చాలా కోపం వస్తుంది. వచ్చి, ఏందిరా ఇది, ఎన్నిసార్లు పెట్టినా ఒక్క గుడ్డు మిగిల్చలేదు, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటుంది. ఈ చిన్న పక్షి ఎంత ఉంటుంది? జస్ట్ ఒక 100 గ్రామ్స్ ఉంటుంది మొత్తం మీద. రైట్? ఆ 100 గ్రామ్స్ ఉన్న పక్షి ఏం చేస్తుంది? పెద్ద సముద్రం అంటే చాలా వాటర్ ఉంటుంది, దాన్ని ఏమీ చేయలేదు. కానీ ఆ 100 గ్రామ్స్ ఉన్న చిన్న పక్షి ఎట్లయినా ఆ సముద్రాన్ని కప్పెట్టేయాలని ప్లాన్ వేస్తుంది. గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, దీన్ని ఎలాగైనా కప్పెట్టేయాలి, ఈ సముద్రాన్ని ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి రెడీ అవుతుంది. దీని ప్లాన్ ఏంటంటే, ఆ చిన్న పక్షి సముద్రంలోకి వెళ్ళి రెప్పలు తడుపుకొని వచ్చి ఇసుకలో దొర్లి మళ్ళీ సముద్రం ఒడ్డుపోయి సముద్రం పైన ఇసుక జల్లడం. అలానే ప్రతిసారి అలానే చేస్తుంటుంది. సముద్రంలోకి వెళ్ళాలి, రెక్కలు తడుపుకోవాలి, ఇసుకలో దొర్లి మళ్ళీ సముద్రం పైన ఇసుక చల్లాలి. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే అది కప్పెట్టేస్తున్నాను అనుకుంటుంది. ఓకే, ఇలా జరుగుతుండగా రోజు ఇదే పని చేస్తుంటుంది. ఇంకా అలా జరుగుతుంటే ఒకరోజు భర్త పక్షి, ఏం చేస్తున్నావు నువ్వు, మైండ్ ఉందా నీకు ఏమన్నా, ఎన్ని రోజులు వెళ్తావు, ఏమవుతుంది, మనం ఇంత ఇంచు కూడా కదా నీ ఏం చేయలేము, నువ్వు ఈ ప్రయత్నం మానుకుంటే మంచిది అని చెప్పేసి భర్త పక్షి ఒక 2-3 టైమ్స్ చెప్తుంది. కానీ భార్య పక్షి వినదు. మైండ్లో ఫిక్స్ అయిందంటే ఇక బ్లైండ్గా వెళ్ళిపోతాం అనుకుంటా. రైట్? అలా జరుగుతుండగా ఇంక భర్త పక్షికి కూడా ఒక రియలైజేషన్ వస్తుంది. ఎంతో కొంత ఏదో అవుతున్నట్టుంది, నా భార్యనే కదా, తనకు అంతా ఉంటే ఐఎమ్ హాఫ్ ఆఫ్ హర్. ఓకే, సగభాగం ఆమెలో, సరే నేను కూడా వెళ్ళి అదే పని చేస్తాను. ఆ 2 పక్షులు ఇదే పని చేస్తుంటాయి, రెక్కలు తడుపుకోవడం, ఇసుకలో దొరకడం, పోయి ఈ సముద్రం పైన ఇసుక జరగడం. ఇలా జరుగుతూనే ఉంటుంది. జరిగిన తర్వాత వేరే అక్కడిక్కడ తిరిగే పక్షులు అంటాయి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అట్లా ఏం చేస్తున్నారు, మీకు మైండ్ ఖరాబ్ అయినట్టుంది, ఇది అనవసరమైన పనులు చేస్తే టైం వేస్ట్ తప్ప మిగిలేదు ఏం లేదనుకుంటాయి అని చెప్తుంటాయి. కానీ ఆ 2 పక్షులు పట్టించుకోవు. కొద్ది రోజులు అయిన తర్వాత ఇలా చేస్తూనే ఉంటాయి. చేస్తూ వెళ్తుండే ఆ పక్షులకి కొంచెం రియలైజేషన్ వస్తుంది. అరే కరెక్టే కదా, ఇది వీళ్ళు న్యాయం ఉన్నప్పటికీ అలా చేస్తున్నారు, మనం కూడా హెల్ప్ చేద్దాం, ఎంతైనా మన జాతి పక్షిరా, మన జాతిరా అని చెప్పేసి పక్షులు రియలైజ్ అయ్యి అన్ని పక్షులు సముద్రంలోకి వెళ్ళడం, రెక్కలు తడుపుకోవడం, ఇసుకలో దొరలడం, పోయి
సముద్రం పైన ఇసుక జల్లడం. ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తుంటాయి. అన్ని పక్షులు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల పక్షులు వచ్చి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉంటాయి. ఆ ఇసుక తీసుకుపోయి జల్లుతూనే ఉంటాయి. ఇంకా ఇలా జరుగుతుండగా ఎక్కడ చూసినా పక్షులు కనిపించేవి, ఒకటే చోటు ఉన్నాయి అన్ని పక్షులు, అది సముద్ర పొడ్డున, రైట్. ఇంకా అలా జరుగుతుండగా పక్షులు ఎక్కడ కనిపించకపోయేసరికి పక్షిరాజు, ఎవరు, గరుడ పక్షి, ఓకే, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి డౌట్ వస్తుంది, ఏమైంది పక్షి అంతా ఎక్కడ పోయిందని చెప్పేసి తెలుసుకుందానికి ట్రై చేస్తుంటాడు. అలా తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇవన్నీ ఈ చేసే పని అంతా చూస్తుంది గరుడ పక్షి, ఓకే. గరుత్మంతుడు చూసి ఏంది ఇదంతా ఇలా ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పేసి అంటే ఈ సినారియో మొత్తం పక్షులు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఓకే. ఇట్లా గుడ్లు పెడితే ఊకి తీసుకుపోయిండు, ఇది ఒకసారి కాలేదు 20-30 సార్లు అయింది, అందుకే ఇలా తనకు సముద్రునికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పక్షులన్నీ ఏదైతే గుడ్లు పెట్టిందో పక్షి తనతో స్టార్ట్ అయ్యి ఈ పక్షి జాతి మొత్తం ఇసుక జల్లడం స్టార్ట్ చేసినాయి. సో అలా అవుతుందని చెప్పేసి గరుడ పక్షికి పక్షులు చెప్తాయి. అప్పుడు గరుడ పక్షి ఏం చేస్తాడు, పక్షిరాజు అంటే పెద్ద శరీరం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లు అన్నీ తీసుకొచ్చి సముద్రంలో వారేస్తుంటాడు. ఇక ఎట్లాగైనా కప్పెట్టేస్తాం అని డిసైడ్ అయిపోయినాయి అన్ని పక్షులు. ఆల్మోస్ట్ సగం వరకు కప్పెట్టేస్తుంటాయి సముద్రాన్ని. ఒకరోజు ఇలా జరుగుతుండగా శ్రీ మహావిష్ణువుకి ఎక్కడో పని పడుతుంది, ఎక్కడో అతను ట్రావెల్ చేయాలంటే ఏముండాలి, తన వాహనం ఉండాలి. తన వాహనం ఏంటి, గరుత్మంతుడు. సో గరుత్మంతుడు ఎక్కడ పోయిండు, నేను ఇక అర్జెంట్ పని మీద పోవాలి అని చెప్పేసి విష్ణు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇట్లా ఇది పెద్ద కథ అయింది, ఇక ఆయా గరుత్మంతుడు రాజు కాబట్టి అతను కూడా పోయి కొండలు చెట్లు అంద సముద్రంలో వారేస్తున్నాడు అని చెప్పేసి అంటే శ్రీ మహావిష్ణువు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదిలి రావాల్సి వచ్చింది. శ్రీ మహావిష్ణువు వచ్చి అందరినీ శాంతపరిచి సముద్రుని పిలిచి ఇక్కడ పక్షిని పిలిచి నడమధ్యలో శ్రీ మహావిష్ణువు కూర్చొని ఏమైంది, ఎట్లయింది, ఎందుకయింది అని అడిగి ఇలా గుడ్లు తీసుకోవడం తప్పు, ఓకే. ఇలా ప్రకృతి విరుద్ధంగా ఇలా చేయడం పక్షి తప్పు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తుంటాడు. సరే, మీ ఇద్దరికి నేను సంధి చేస్తున్నాను, తను నీ గుడ్లు ఇచ్చేస్తాడు, ఈ ప్రయత్నం నువ్వు మానుకోవాలని చెప్పేసి పక్షికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. పక్షి వినది, అదేం లేదు, నేను కప్పెట్టేస్తా సముద్రాన్ని, ఇక ఈ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నేను ఆగనే అని చెప్పేసి పక్షి అంటది. సో అలా చెప్తూ ఉండగా ఇంకా ఒక స్టేజ్లో శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు కాబట్టి పక్షి సముద్రుడు కాంప్రమైజ్ అయిపోతాడు, ఓకే. కాంప్రమైజ్ అయిన తర్వాత తన గుడ్లు తీసుకొచ్చి పక్షికి అప్పగిస్తాడు సముద్రుడు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ, ఓకే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పక్షి చిన్నదే కావచ్చు, ఓకే. పక్షి ఎంత చిన్నది, ఎంత ఉంటుంది, 100 grams అని చెప్పాను, అది చిన్నదే కానీ దాని సంకల్పం చాలా పెద్దది, రైట్. అది అనుకుందంటే సాధించగలిగింది. అలాగే సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా మనకు సహాయపడుతుంది. ఎలా, తన భర్త వచ్చాడు, తన పక్షి జాతి వచ్చింది, న్యాయం మంచిదైతే గరుత్మంతుడు రాజు వచ్చాడు, ఆఖరికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. సో దట్ ఈస్ ద స్టోరీ. అండ్ ఇఫ్ యూ లైక్ ద స్టోరీ, do subscribe, share, like, and don't forget to give your feedback. Thank you.